కూకట్పల్లిలో సంచలనం సృష్టించిన రేణు అగర్వాల్ హత్య కేసులో ఇద్దరు నిందితులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. హర్ష, రోషన్లు డబ్బులు, బంగారం కోసమే మహిళను హత్య చేసినట్లు సైబరాబాద్ సిపి అవినాష్ మహంతి తెలిపారు. 3 రోజులుగా నిందితులు ప్లాన్ చేస్తున్నారని చెప్పారు. నిందితుల నుంచి 7 తులాల బంగారం ఆభరణాలు స్వాధీనం చేసుకున్నామన్నారు. ఇక హఫీజ్పేట నుంచి రాంచీకి వెళుతుండగా సోషల్ మీడియాలో వార్తను చూసి క్యాబ్ డ్రైవర్ సమాచారం ఇచ్చాడని అవినాష్ మహంతి వెల్లడించారు. ఈ మల్టిపుల్ టీమ్స్ వెంటనే పెట్టేసి డిఫరెంట్ ప్లేసెస్లో చెక్ చేసి సంగారెడ్డి పోలీస్ హెల్ప్ కూడా తీసుకున్నాం. బికాజ్ ఈ బాంబే వెళ్ళిన రూట్లో బస్సెస్ ఆర్టు వెళ్ళినప్పుడు సంగారెడ్డి పోలీస్ హెల్ప్ కూడా తీసుకున్నాం. సో దీంతో ఈ అన్ని కోఆర్డినేటెడ్ ఎఫర్ట్స్తో వీఆర్ ఏబుల్ టు ఫినిష్ ఆఫ్ ది ఎంటైర్ ఆపరేషన్ విత్ ఇన్ 12 hours లోపల ఆల్మోస్ట్ ఫినిష్ ఆఫ్ ది ఎంటైర్ ఆపరేషన్. సో వీళ్ళు కస్టడీలో ఉన్నారు. సమ్ క్యాష్ ఆల్సో హ్యాస్ బీన్ రికవర్డ్. దాంట్లో అక్కడ బండి టర్టిల్ అయినాక అక్కడ కూడా కొన్ని లోకల్స్ కూడా మాకు తెలుస్తుంది, కొంచెం అక్కడ ఉన్న క్యాష్ కూడా వాళ్ళు కూడా తీసుకొని వెళ్ళిపోయారు. సో దాని మీద కూడా మేము ఇన్వెస్టిగేషన్ ఫర్దర్ తీసుకుంటాం.